ఇది శరీర కార్యం, ఇది మనలో ఉండటానికి వీల్లేదు. ఇది ఒక పాపం. ఏం పాపం చేస్తున్నాం అనుకుంటామేమో. ఇటువంటి చిన్న చిన్న పాపాలే మనల్ని దేవుని కొరకు ప్రకాశించకుండా అడ్డుపడతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మూడవదిగా చూస్తే ఆగ్రహం, కోపం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి చెప్పండి? కోపం, ఆగ్రహం. అస్తమాను పిల్లల మీద కోప్పడతా ఉంటారు. నిజానికి చెప్పాలంటే ఇంట్లో ఎక్కువగా కోప్పడేది ఆడవాళ్ళే అని చెప్పొచ్చు కదా. పిల్లల్ని అస్తమాను అరుస్తూ అది ఇది అంటూ కోపం ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. హల్లెలూయా. భర్తకి ఎప్పుడో ఒకసారి వస్తుంది కోపం, కానీ ఇంట్లో ఉండేది అస్తమాను పిల్లలతో సాకేది స్త్రీ కాబట్టి కోపం వస్తూ ఉంటుంది, కోప్పడుతూ ఉంటారు. ఆగ్రహం, ఆగ్రహం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అయితే ఈ కోపములో భయంకరమైన మాటలు మాట్లాడతారు, భయంకరమైన బూతులు మాట్లాడతారు, ఇతరులను నొప్పించే మాటలు మాట్లాడతారు కోపంతో. హల్లెలూయా, హల్లెలూయా. భర్త మీదే కోపం వచ్చిందనుకో నీకు, దేవునికి స్తోత్రం, కోపం రాకుండా ఉంటుందా? వస్తుంది. హల్లెలూయా. ఆ కోపంతో ఏది పడితే అది అనేస్తూ ఉంటారు కొంతమంది. ఏ మాట వస్తే ఆ మాట అనేస్తూ ఉంటారు కొంతమంది. మన నోటిని కంట్రోల్లో ఉంచుకోలేం కోపం వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరినీ అనేస్తాం, భర్తననే కాదు, పిల్లలననే కాదు, ఇరుగు పొరుగు వారిననే కాదు, మొత్తం అందరినీ కలిపి కొట్టేస్తాం. దేవునికి స్తోత్రం. కోపం వచ్చినప్పుడు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కోపపడుడి కానీ పాపము చేయకూడదు. కోపం వస్తుంది, సహజమే. అయితే కోపంలో మరీ బూతులు మాట్లాడొద్దు, అసహ్యకరమైన మాటలు మాట్లాడొద్దు, ఇతరులను నొప్పించి గాయపరిచే మాటలు మాట్లాడొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కోపాన్ని కూడా మంచి మాటలతో ప్రదర్శించండి. హల్లెలూయా. ఆ మాటలతో అవతల వాళ్ళు కరిగిపోవాలన్నమాట. కోపంలో కూడా భలే మాట్లాడుతుందని కరిగిపోవాలి, అలా మాట్లాడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సరే, కోపపడండి కానీ పాపం చేయొద్దు. సూర్యుడు అస్తమించేలోగా మీ కోపం తీసేసుకోవాలి. దేవునికి స్తోత్రం. భర్త మీద కోపగించుకున్నారా? నిజమే, ఏదో నిన్ను గాయపరిచే విధంగా ప్రవర్తించాడు, సరే. అయితే ఆ కోపము ఏం చేసుకోవాలి? సూర్యుడు అస్తమించేలాగా 3 రోజులు, 4 రోజులు, నెల రోజులు మాట్లాడకుండా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఉండిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోపం రావడం సహజమే, చేసే పనులను బట్టి కొన్నిసార్లు. హల్లెలూయా. భర్త చేసే పనులను బట్టి, సంపాదిస్తుందంతా కూడా సరిగ్గా జాగ్రత్త పెట్టకపోవడం బట్టి, చేసే పనులను బట్టి కోపం వస్తుంది భార్యలకి. కానీ ఆ కోపాన్ని కోప్పడండి కానీ ఆ కోపాన్ని మరలా సూర్యుడు అస్తమించేలాగా ఇద్దరు సమాధాన పడిపోవాలి. భర్తతోనే కాదు, పిల్లలతోనే కాదు, ఇరుగు పొరుగు వారితోనే కాదు, ఎవరితోనైనా సరే సూర్యుడు అస్తమించేసరికి సమాధానపడు, లేకపోతే అది పాపముగా ఎంచబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇటువంటి పాపాన్ని కలిగి ఉంటారు చాలామంది. ఇళ్లలో కోప్పడిపోయి మాట్లాడకుండా అలాగ రోజులు ఇద్దరే ఒక ఇంట్లోనే ఉంటారు, కానీ మాటలు మాత్రం ఉండవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే సమాధాన పడిపోవాలి. ఇది తెలియకుండా మనలోనికి సాతానుడు పంపిస్తున్న పాపం ఇది. అందుకనే పౌలు గారు చెప్పారు, కోపపడుడి కానీ పాపం చేయొద్దు. సూర్యుడు అస్తమించి తెల్లారి మళ్ళా ఓ నెల రోజుల వరకు ఆ కోపం అలాగే ఉందా, నువ్వులో పాపము ప్రవేశిస్తుంది, అది పాపముగా ఎంచబడుతుంది. ఇటువంటి పాపం గనక మనలో ఉంటే దేవుని కొరకు మనము ప్రకాశించలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంట? ఈ ఆగ్రహాన్ని, కోపాన్ని మనము విడిచిపెట్టేయాలి, సమాధాన పడిపోవాలి. సూర్యుడు అస్తమించేలాగా మనం ఏం చేయాలి చెప్పండి? సమాధాన పడిపోవాలి. 4వది ఏంటంటే ద్వేషం.
ఏంటి చెప్పండి? స్త్రీల్లో ఉండే పాపాలు అన్నమాట ఇవి. ఎక్కువగా ద్వేషం. ఎవరినైనా ద్వేషించారనుకోండి, ఇంకా చచ్చినా క్షమించరు వాళ్ళని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటారు కదా, నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ ఇతన్ని మాత్రం క్షమించను. నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ నా భర్తను మాత్రం క్షమించను. నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ మా అత్తగారిని మాత్రం క్షమించను. దేవునికి స్తోత్రం. నేను ఎవరినైనా క్షమిస్తాను. మా మరి అత్తగారిని అంటే మరి కోడలను కూడా అనాలి కదా, కోడలను కూడా క్షమించను అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. క్షమించరు కొంతమంది, ద్వేషం పెంచేసుకుంటూ ఉంటారు, పగ పెంచేసుకుంటారు. ఎప్పుడైతే మనము క్షమించకుండా ఉంటున్నామో మనలో ద్వేషము, పగ, మరి కక్ష ఎక్కువైపోతూ ఉంటుంది కదా. ఇలా క్షమించలేని పాపం మనలో ఉండడం వలన కూడా కొన్ని బలహీనతలు మనకు వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు అంటున్నారేమో, నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ ఆమెను మాత్రం క్షమించనని అంటున్నారేమో. హల్లెలూయా. యేసయ్య మిమ్మల్ని క్షమించలేదా? షరతులు లేని క్షమాపణతో ఆయన మనల్ని క్షమించాడు. ఆయన మనల్ని క్షమించినప్పుడు మనము ఇతరులను క్షమించడానికి ఏమవుతుంది మనకి? మనం ఎంతటి వారు? దేవునికి స్తోత్రం. అందుకనే పరలోక ప్రార్థనలో ఉంటుంది కదా, ఏమని? మన రుణం మా అపరాధములను మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు కూడా క్షమించండి. మనం దేవుని చేత క్షమాపణ పొందాలంటే ఇతరులను మనం క్షమించాలి ముందుగా. మనం ఇతరులను క్షమించినప్పుడే దేవుడు మనల్ని క్షమిస్తాడు. కాబట్టి క్షమించలేనప్పుడు మనకి అది ద్వేషంగా పెరిగిపోతుంది, అది ఒక పాపముగా ఎంచబడుతుంది. దీని ద్వారా కూడా బలహీనతలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు ఎంత ప్రార్థన చేసినా స్వస్థత రాదు వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వారాలు చేయండి, ఎన్ని ఉపవాసాలు చేయండి, స్వస్థత రాదు. ఒక పెద్ద దైవజనుడు చెప్పినటువంటి సాక్ష్యం ఇది. ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చిందంట ప్రార్థన చేయమని. ఎంత ప్రార్థన చేసినా ఆయనకే స్వస్థత వరం ఉంది, అందరికీ స్వస్థత వస్తుంది, కానీ ఈవిడికి స్వస్థత రావట్లా. అప్పుడు కనిపెట్టాడంట. హల్లెలూయా, దేవునికి మహిమకు, ఎందుకు ఈవిడ స్వస్థత పొందట్లేదు అని కనిపెడితే దేవుడు ఆయనకు ఒక విషయం బయలుపరిచి, ఈమె ఎవరినో క్షమించట్లేదు అని బయలుపరిచే. వెంటనే ఆ స్త్రీని పిలిచి, అమ్మా, దేవుడు నిన్ను స్వస్థపరచాలంటే నువ్వెవరినో క్షమించట్లేదంట, వాడిని క్షమించాలి అని చెప్తే ఆ మందంట, నేను క్షమించలేకపోయేది ఎవరినో కాదండి, మా ఆయన్నే. ఎవరినైనా క్షమిస్తాను కానీ. మీరు చెప్పండి, ఇప్పుడు ఎవరి కాళ్ళ మీద పడిపోమంటే వాళ్ళ కాళ్ళ మీద పడిపోతాను. నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ మా ఆయన్ని మాత్రం క్షమించను. మామూలుగా బాధ పెట్టాడు అనుకుంటున్నారండి నన్ను, మామూలుగా ఇబ్బంది పెట్టారనుకుంటున్నారా నన్ను, నేను ఎవరినైనా క్షమిస్తాను, ఆయన మాత్రం క్షమించనని అన్నారంట. అంటే అప్పుడు ఆ దైవజనుడు అన్నారంట, క్షమించకపోతే మాత్రం నీకు స్వస్థత రాదు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, కొన్ని బలహీనతలు మనలో అలా ఉండిపోయి మనల్ని బాధించడానికి గల కారణం ఏంటంటే క్షమించలేని దోషం. హల్లెలూయా. కనుక క్షమించండి, ఎవరినైనా క్షమించండి. ఆయన మనల్ని క్షమిస్తున్నప్పుడు మనము కూడా ఇతరులను క్షమించాలి. ఇది దేవుని స్వభావం. స్టెఫెన్ గారు రాళ్లతో కొట్టేస్తూ ఉంటుంటే యేసు ప్రభు వారు పలికినట్లుగానే పలికారు, దేవా వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని స్టెఫను అనేటువంటి ఒక దైవజనుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యన మరి చాలా విషయాలు మనము చూస్తూ ఉన్నాం. 3 స్త్రీలు ప్రత్యేకంగా తెర మీదకి వచ్చారు. ఒకటి ఎవరంటే గ్రహం స్టెయిన్స్ గారి భార్య. హల్లెలూయా. వాళ్ళ భర్తను పిల్లల్ని చంపేశారు కదా, రాత్రికి రాత్రి నిప్పు పెట్టి. మరి
వాళ్ళు దొరికినప్పుడు ఏ శిక్ష విధించమని అడుగుతారు అని విధించమంటారని ఆమెను అడిగినప్పుడు ఆమె అన్నది, వారిని నేను క్షమిస్తున్నాను అని చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా పగడాల ప్రవీణ్ గారి భార్య, ఆమె కూడా క్షమిస్తున్నానని చెప్పింది. మూడవదిగా మరొక స్త్రీ, అమెరికాలో ఈ మధ్యన మరొక దైవజుడిని చంపేశారు. ఆయన ఇలాగే ప్రసంగం చేస్తూ ఉంటుంటే సడన్గా తుపాకీతో షూట్ చేసి చంపేశారు. అతని భార్య కూడా ఏమని చెప్పింది, క్షమిస్తున్నాను. హల్లెలూయా. దేవుని పిల్లలంగా మనలో ఉండవలసిన లక్షణమే అది, క్షమించడం. మనం క్షమిస్తేనే ఆయన మనల్ని క్షమిస్తాడు. హల్లెలూయా. ఎవ్వరి మీద ద్వేషం పెట్టుకోవద్దు. క్షమించండి, క్షమించండి. దేవుని కృప మీరు పొందుకుంటారు. ఆ ద్వేషం మనలో ఉండడం వలన ఆయన మహిమ మనలో ప్రకాశించట్లేదు. ఆయన మహిమతో మనం నింపబడి దేవుని కొరకు ప్రకాశించలేకపోతా ఉన్నాం. కనుక ఆ విషయాల్లో మనం ఏం చేయాలి చెప్పండి, సరి చేసుకోవాలి. హల్లెలూయా. తర్వాత ఐదవది ఏంటంటే, ఆడవాళ్ళలో ఉండేటువంటి పాపం పుకార్లు పుట్టించటం, పుకార్లు ప్రచారం చేయడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊరికినే పుట్టించేస్తారు. అసలే ఆడవాళ్ళలో ఉండేటువంటి ఏంటిది, ఊరికినే అసలు ఏముండదు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊరికినే పుకార్లు పుట్టించేస్తారు. పుట్టించిన వారు సరే మళ్ళా దాన్ని మొత్తం ప్రచారం చేస్తారు, అందరికీ చెప్తారు, మోసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ మాటలు అక్కడు, అక్కడ మాటలు ఇక్కడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లేని వార్తను మనం ఏం చేయకూడదంట, పుట్టించకూడదు. అసలు లేని వార్తను పుట్టించకూడదు. నిజమే, అది మీరు చూసింది నిజమే అయినా సరే దాన్ని మీరు ప్రచారం చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? మీరు చూసింది నిజమే, మీరు విన్నది కూడా నిజమే అయి ఉండొచ్చు, కానీ అది మీ లోపలే ఉండిపోవాలి. మళ్ళా వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒక రోజునంట రాజుగారి దగ్గర ఒక మంత్రి గారు ఉన్నారు. ఉదయాన్నే రాజుగారు అన్నారు మంత్రి గారిని పిలిచి, పందెములు పట్టురా, పళ్ళు తోముకుంటాను అన్నారు. మరి బ్రష్లు లేవో ఏంటో మొత్తానికి తెమ్మన్నారు. ఆ రోజులు అలాగే వేప పుల్ల ఉపయోగించేవారు కదా, పట్టురా అన్నారు. సరే వెళ్ళి తెచ్చాడు. రాజుగారు దాంతో తోముకుంటా ఉంటుంటే ఆ పుల్ల కొంచెం ఇరిగి ఈసు ఉంటుంది కదా, అది కొంచెం గుచ్చుకుని రక్తం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్తం వచ్చింది. ఉదయం జరిగింది అది. మంత్రి గారు రాత్రి ఇంటికి వచ్చారు. భార్యతో అన్నారు, పొద్దున్న రాజుగారు బ్రష్ చేసుకుంటుంటే పుల్ల మొక్క ఇరిగి రక్తం వచ్చింది అన్నారు. ఏమి ఇరిగి? పుల్ల మొక్క ఇరిగి రక్తం వచ్చింది అన్నారు. పొద్దున్నే ఇవిడు పైపు దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. రాజుగారు అంట నిన్న బ్రష్ చేసుకుంటూ ఉంటుంటే మరి కర్ర మొక్క ఇరిగిపోయి అక్కడ కర్ర మొక్క ఇరిగిపోయి ఆయన నోట్లోంచి రక్తం వచ్చేసిందంట అని అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఆ పైపు దగ్గరికి వెళ్ళింది, అక్కడితో వదులుతుందా? మొత్తం ఊరంతా తీరా చివరికి వచ్చేసరికి రాజుగారి నోట్లో పెద్ద దూలం దూరిపోయిందంట అన్నారంట. దేవునికి స్తోత్రం. అసలు ఆ పండుతో చిన్న ఈసు అలా గుచ్చుకుని రక్తం వస్తే వార్త చివరికి వెళ్ళేసరికి ఎలాగైంది? పెద్ద దూలమే ఇరుక్కుపోయిందంట ఆయన నోట్లో. అలా ఉంటాయి వార్తలు, ఆడవాళ్ళ మాటలు. అసలు ఇక్కడుండి మొదలెడితే అక్కడికి వెళ్ళేసరికి అసలు మొత్తం కథ అల్లేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కథలు అల్లడంలో నెంబర్ 1 స్థానంలో ఉంటారన్నమాట స్త్రీలు. హల్లెలూయా. హల్లెలూయా. అలా మనం ఉండకూడదు అని చెప్తున్నాను ఇక్కడ. మనం ఎవరు? దైవభక్తి కలిగిన స్త్రీలం, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన స్త్రీలం మనం. హల్లెలూయా. మనం అలా ఉండకూడదు. పుకార్లు పుట్టించే వారంగా కథలు అల్లేసి లేని వార్తను ఇటు అటు చెప్పేసి
మొత్తం అందరిని గందరగోళం చేసేసి కుటుంబాలను నాశనం చేసేవారంగా, కుటుంబాలను పాడు చేసేవారంగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కుటుంబాలను విడదీసేస్తూ ఉంటారు కొంతమంది. కుటుంబాల్లో చిన్న అటువంటి మాటలు చెప్పేసి కుటుంబాలను విడదీసేస్తూ ఉంటారు. స్త్రీలకి బలహీనత ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఆ బలహీనత నుంచి ఏం రావాలి? బయటికి రావాలి. టీవీ 9 కన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతుందంట ఆడవాళ్ళ దగ్గర వార్తలు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మనం అలా ఉండకూడదని ఈరోజు వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొని భక్తుడు చెప్తున్నారు పౌలు గారు. హల్లెలూయా. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించండి, దైవ భక్తి విషయంలో సాధన చేసుకోండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే విస్తరించి కూడా మనం మాట్లాడకూడదు తెలుసా? విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. ఆ ముచ్చట్ల దగ్గర కూర్చున్నప్పుడు విస్తారంగా మాట్లాడతాం, రకరకాలైన మాటలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ మాటలు నీకేం తీసుకొస్తాయి తెలుసా? దోషము తీసుకొస్తాయి. విస్తారమైన మాటల్లో దోషము ఉండక మానదని వాక్యం సెలవిస్తుంది. కనుక విస్తరించి మాట్లాడకూడదు, ఎక్కువగా మాట్లాడకూడదు. మన నోటి కళ్ళెం పెట్టుకోవాలి. అందుకనే ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే. మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలంట. విన్నవారికి ఉపయోగకరంగా, రుచికరంగా మన సంభాషణ ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గనుక విస్తారమైన మాటలు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఏమవుతుందో తెలుసా? ఎక్కువగా మాట్లాడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మనలోనికి పవర్ వస్తుందా రాదా? శక్తిని పొందుకుంటాం, బలం పొందుకుంటాం. ప్రార్థనలోంచి బయటకు వచ్చేసరికి బలంతో బయటకు వస్తాం. హల్లెలూయా. ఉందా అటువంటి అనుభవం మీకు? హల్లెలూయా. బలం, ఆత్మ బలం మనకు వస్తుంది ప్రార్థించుకుని బయటకు వచ్చేసరికి. ఈలోగా రెడీగా ఉంటారు అక్కడ కూర్చుని, సిట్టింగ్ వేసి మెల్లిగా వచ్చి అక్కడ కూర్చుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మెల్లిగా మాట కలుపుతావు. హల్లెలూయా. మాటలు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. ఈలోగా ఇప్పటికి నువ్వు పొందుకున్న శక్తి అంతా ఏమవుతుందో తెలుసా? మెల్లిగా బయటకు వచ్చేస్తుంది. మళ్ళా పవర్లెస్. హల్లెలూయా. హల్లెలూయా. పవర్ పొందుకుంటున్నాం, కానీ ఆ విస్తారమైన మాటలు మాట్లాడడం వల్ల మనము ఆత్మీయంగా పొందుకున్న శక్తి మనలోంచి వెళ్ళిపోతుంది. అందుకని ఆత్మీయంగా బలహీనమైపోతున్నాం మనం. అందుకని ఆత్మీయంగా పడిపోతూ ఉంటున్నాం మనం. శక్తి ఉండట్లేదు. ప్రార్థన చేస్తున్నాం, గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆత్మలో మాత్రం శక్తి ఉండట్లేదు. మన ముఖాల్లో ప్రకాశం ఉండట్లేదు. మన కుటుంబాల్లో మనము ప్రకాశించే వారంగా మనం ఉండలేకపోతున్నాం. కారణం ఏంటంటే ప్రార్థనే మళ్ళీ వచ్చేసి మాటలే. ఈ మాటల ద్వారా నీవు పొందుకున్న శక్తి బయటికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. కనుక ఎక్కువగా మాట్లాడదు. అనవసరమైన ముసలమ్మ ముచ్చట్ల దగ్గర అస్సలు కూర్చోవద్దు. ఆ మాట్లాడేదేదో దేవుని గురించి మాట్లాడుకుంటే మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? 2-3 కూర్చున్నప్పుడు దేవుని గురించి మాట్లాడుకుంటున్నారా మీరు? హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు ఏం చీర కొనుక్కున్నారు, ఆ చీర ఎంత, ఎక్కడ కొన్నారు? హల్లెలూయా. వాళ్ళ ఆయన ఏంటి, వాళ్ళ అత్తగారు ఏంటి? అందరి ఇళ్ళ సంగతి మనకు కావాలి, అందరి కుటుంబాల సంగతి మనకు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనదేదో మనం చూసుకుంటే సరిపోద్ది కదా. దేవునికి స్తోత్రం. మన ఇల్లు మనం చక్క పెట్టుకోండి. అందరికి ఇళ్ళ సంగతి మనకెందుకు? అందరి కుటుంబాల సంగతి మనకెందుకు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. గనుక ఆ విషయంలో మనం జాగ్రత్త. ఇవే అన్నమాట తెలియకుండా మనల్ని అడ్డుపడేటువంటి పాపాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇవే కదా అని చిన్నగా అనుకోవద్దు. వీటి ద్వారా చాలా దోషం మనం తెచ్చుకుంటున్నాం, చాలా పవిత్రత మనం తెచ్చుకుంటున్నాం. మన ప్రార్థనా శక్తి, మన ఆత్మీయ స్థితి పతనం అవ్వడానికి ఇటువంటి చిన్న పాపాలే. హల్లెలూయా. గనుక దాన్ని మనము విడిచిపెట్టాలి. ఇంకొకటి ఏంటంటే అబద్ధాలు చెప్పడం. దేవునికి స్తోత్రం.
ఏంటి చెప్పండి? అబద్ధాలు. చిటికి మాటికి అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు కొంతమంది. హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలంటారు కదా, నిజమే. అతికినట్టు కాదు, గోడ కట్టేసినట్టే ఉంటుంది కొంతమంది. హల్లెలూయా. చాలా స్ట్రాంగ్గా చెప్తారు, చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు అబద్ధం కూడా. ఇంకా మనం వాళ్ళని పట్టుకోలేమన్నమాట, అంత కాన్ఫిడెంట్గా చెప్పేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు గారి దగ్గరికి, నేను అపోస్తల కార్యం చదువుతున్నాను కాబట్టి అయ్యే గుర్తొస్తున్నాయి నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు వచ్చారు? అననీయ సపీరాలు వచ్చారు. దేవునికి స్తోత్రం. అడిగారు పేతురు గారు, ఇంతకే అమ్మారా? ఎంత కాన్ఫిడెంట్గా చెప్పేశారు వాళ్ళిద్దరూ. ఇంతకే అమ్మాం. దేవునికి స్తోత్రం. భర్త అదే మాట, భార్య అదే మాట. ఇంతకే అమ్మా. ఎంత కాన్ఫిడెంట్గా వాళ్ళు చెప్పారో చూడండి. నిజమే, కొంతమంది అబద్ధం కూడా నిర్భయంగా, వీళ్ళు అబద్ధం చెప్తున్న డౌట్ లేకుండా చెప్తారనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుని ఆత్మ కలిగిన వారిని మాత్రం మోసం చేయలేరు. దేవునికి స్తోత్రం. పేతురు గారిని మోసం చేశారా వాళ్ళు? చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. కానీ మీరు ఎందుకు పరిశుద్ధాత్మను మోసగించడానికి మీరు ఎందుకు ఇద్దరు ఏకీభవించారు అన్న మాట అనగానే అక్కడికక్కడే పడి చచ్చిపోయారు ఇద్దరు కూడా. తాళ్లతో వాళ్ళని బయటికి ఈడ్చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగిన వారిని, దైవజనుల దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. దేవునికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోండి. హల్లెలూయా. దైవజనుడి దగ్గరకు వస్తావా, మొత్తం మీ ఆయనదే తప్పు అన్నట్టు చెప్తావు. దేవునికి నువ్వు చేసింది మాత్రం చెప్పు. దేవునికి స్తోత్రం. స్త్రీలు కాబట్టి స్త్రీల గురించి చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ అందరు ఉన్నారంటే అది వేరేగా ఉంటుంది టాపిక్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతా మరి ఇతరుల మీద నెట్టేస్తావు, కానీ మనలో ఏమీ లేదన్నట్టుగా చెప్తావు. అలా కాదు, నీ లోపం కూడా చెప్పు దైవజన దగ్గరికి. దైవజన దగ్గర ఎందుకు దాస్తావు? అంత స్పష్టంగా ఉండాలి. అబద్ధము మనము చెప్పకూడదు. హల్లెలూయా. పేతురు దగ్గరికి వచ్చారు, అబద్ధం చెప్పారు, కానీ వాళ్ళు తప్పించుకోలేకపోయారు. స్త్రీలంగా మనం ఏం చేయకూడదు చెప్పండి? అబద్ధాలు చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, అలా ఉండాలంతే. వీటికి మించినది దుష్టుడి నుండి వస్తుందని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అవునంటే అవును, కాదంటే కాదు, ఇంకంతే. వేరే మాట వద్దు. ఎస్ ఆర్ నో, అంతే. ఇంకంతకు మించి ఏదైనా వచ్చింది అది దుష్టుడి నుంచి వస్తుంది. కాబట్టి అబద్ధం ఆడకూడదు. మన నోటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అబద్ధం అనే పాపం మనలో ఉండడం వలన మీ ఆయన జోబులోంచి డబ్బులు తీసేస్తాం. వచ్చి తీసావా అంటారు. ఏమంటావు? తీసారా అంటారు. మీరేమంటారు? వెంటనే అసలు పెట్టావన్న చెమకితే నాకు. దేవునికి స్తోత్రం. అందరు కాదులే, కొంతమంది. దేవునికి స్తోత్రం. మీరు చేస్తున్నారని కాదు, ఈ వాక్యం మీరే కాదు, చాలామంది వింటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తీసేసి తీయలేదంటారు, మరి అది అబద్ధం కాదా? హల్లెలూయా, హల్లెలూయా. తీసావా అని అంటే తీసానని చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నేను చాలా టాపిక్స్ రాసుకున్నాను, కానీ అంత చెప్పను. ఈరోజు ఇక్కడితో ముగించేస్తాను. ఈ ఒకటో అంశంతో ముగించేస్తాను. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఒక ఉండేది. అయితే క్లాసులో కూర్చోబెట్టేటప్పుడు అందరినీ హైట్ ప్రకారంగా కూర్చోబెడతారు కాబట్టి మా ఇద్దరి మధ్యలోనికి ఒక అమ్మాయి వచ్చేసేది. ప్రతిరోజు బతిమాలి వాళ్ళం, ఈ పక్క కూర్చో, మా ఇద్దరం కూర్చుంటాం. ప్రతి చోట ప్రతిరోజు క్లాసులకు వెళ్ళిన వెంటనే బతిమాలి వాళ్ళం. అయినా సరే అస్సలే ఒప్పుకునేది కాదు. మా ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. స్కూల్లోకి నేను హాస్టల్కి వెళ్ళగానే నాకు మొట్టమొదటిగా పరిచయమైన ఫ్రెండు, ఇంకా స్కూల్ నుంచి వచ్చే వరకు తనే ఫ్రెండు, చాలా బెస్ట్ ఫ్రెండ్.
ఒకేలాగా బట్టలు వేసుకోవడం, ఒకేలాగా జడ దూకోవడం, ఇవన్నీ టీచర్లు కూడా మమ్మల్ని చూసి అనేవారు, మీరిద్దరు కజిన్సా లేక ట్విన్సా అని అడిగేవారు. అంతగా కలిసిపోయామన్నమాట. అయితే ఈ అమ్మాయి అస్సలు పక్కకు తప్పుకునేది కాదు. దేవునికి స్తోత్రం. రీసెస్ ఉంటుంది కదా మధ్యలో, కొన్ని పీరియడ్స్ అయిన తర్వాత ఇంటర్వెల్ ఉంటుంది కదా, బయటకు వచ్చిన వెంటనే మా ఇద్దరం ఆ అమ్మాయి గురించే మాట్లాడుకునేవాళ్ళం. అసలు ఎంత అడిగినా ఒప్పుకోవట్లేదు చూడు అని మాట్లాడుకునేవాళ్ళం. కొంచెం జరిగితే ఏమవుతుంది, కొంచెం ఇటు కూర్చుంటే ఏంటి అని మాట్లాడుకున్నాం. వచ్చేసేది, ఆ గురించే మాట్లాడుకుంటున్నారా అనేది. నేనేమనేదానో తెలుసు, అవును నీ గురించే మాట్లాడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. నాకు మొన్న గుర్తొచ్చింది ఆ విషయం నిజంగా. అవును నీ గురించే మాట్లాడుకుంటున్నాం. అలాగ అన్నప్పుడు మన నిజంగా ఆమె గురించి మాట్లాడుకున్నా ఆమె అనుకోదు ఆమె గురించి మాట్లాడుకున్నట్టు. దేవునికి స్తోత్రం. ఆ టెక్నిక్తో నేను అలాగనేదాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ గురించే మాట్లాడుకుంటాం అంటే నమ్మదు కదా. కాదు అన్నాం అనుకో డౌట్ వస్తుంది. దేవునికి స్తోత్రం. నీ గురించి కాదు అన్నామంటే డౌట్ వస్తుంది. కాబట్టి నేను డైరెక్ట్గా నీ గురించే అని చెప్పేదాన్ని, అనేసి వెళ్ళిపోయేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నిజమే చెప్తున్నాం, దేవునికి మహిమకు. అది నాకు ఎందుకో ఇందాక వాక్యం ధ్యానం చేస్తుంటే గుర్తొచ్చింది. నిజమే, మన ఏ పరిస్థితులైనా సరే నిజమే చెప్పాలి, అబద్ధము చెప్పకూడదు. అది మన ప్రాణాల మీదకి వచ్చేదైనా సరే. దేవునికి స్తోత్రం. దానివల్ల మనకి నష్టమే కలిగినా సరే మనం ఏం చేయాలి, నిజమే మాట్లాడాలి. నష్టం వస్తుంది కదా అని అబద్ధం చెప్పకూడదు. కోప్పడతారు కదా అని అబద్ధం చెప్పకూడదు. తిడతారు కదా అని అబద్ధం చెప్పకూడదు. అలాగే ఏ విషయంలో కూడా అబద్ధం చెప్పదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఆఖరిదిగా ఉండేటువంటి సమస్య, పాపం ఏంటంటే అక్రమ సంబంధం. ఏంటి చెప్పండి? స్త్రీలలో ఉండేటువంటిది ఏంటి చెప్పండి? అక్రమ సంబంధం. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే, ఏ కుటుంబంలో చూసినా సరే ఇదే మనకు కనబడతా ఉంది. చాలామంది వస్తారు, చెప్తా ఉంటారు బాధలు. హల్లెలూయా. అక్క, మా ఆయనలాగా వేరే స్త్రీకి అలవాటు పడ్డాడు, అసలే నన్ను పిల్లల్ని పట్టించుకోవట్లేదని ఏడ్చేవారు ఎంతోమంది చెప్తా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మరి వాళ్ళకి భర్త లేరా అంటే భర్త ఉంటారు. అయినా సరే వీరి యొక్క భర్తలను వాళ్ళు ఆకర్షించుకుంటూ ఉంటారు. హల్లెలూయా. ఎక్కడ చూసినా సరే ఈ అక్రమమైన సంబంధం పెరిగిపోయింది. అయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనము ఈ అక్రమ సంబంధాల వైపు వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీకిచ్చిన భర్తతో నమ్మకంగా కాపురం చేసుకో. హల్లెలూయా. దేవుడు నీకు ఒక భర్తనిచ్చాడు కదా, ఆ భర్తతో నమ్మకంగా కాపురం చేయండి. దేవునికి స్తోత్రం. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమం. ఇది భార్యాభర్తలుగా ఉండడు కొరకు. నువ్వెవరితోటో అక్రమ సంబంధం పెట్టుకున్నావు, నిజంగా నీకు ఏదైనా అవసరత వచ్చిందనుకో వాళ్ళు సహాయం చేస్తారా? వచ్చి నీ భర్తే మళ్ళీ నిన్ను ఆదుకోవాలి, నీ భర్తే నీకు సహాయం చేయాలి, నీ భర్తే నీ హాస్పిటల్ చుట్టూ తిప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక వివాహము అలాగ ఒకరికి ఒకరికి తోడుగా ఉంటారని చెప్పే దేవుడు భార్యాభర్తలను వివాహము ద్వారా ఒకటి చేశారు. నీకంటూ ఒక సొంత పురుషుని ఇచ్చాడు దేవుడు. నీకిచ్చిన సొంత పురుషునితో నువ్వు ఆనందించాలి, నీ సొంత పురుషునితో నువ్వు నమ్మకంగా ఉండాలి. అంతేగాని వేరొకరి భర్తను ఆశించకూడదు. ఇందాక కూడా చెప్పాను కదా, ఆశించకూడదు. వేరొకరి భర్తతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నువ్వు మీరుతున్నావు, దేవుని ఇష్టాన్ని నువ్వు మీరుతున్నావు. ఆయన ఇష్టం ఏంటి? ఒక స్త్రీ ఒక భర్తను కలిగి ఉండాలి, ఒక భర్త ఒక భార్యను కలిగి ఉండాలి. ఆయన చిత్తం. ఆ చిత్తంతో ఈ వివాహ బంధాన్ని ఏర్పాటు చేశాడు. మరి నువ్వు దాన్ని మీరుతున్నావు అని అంటే దేవుని చిత్తాన్ని నీవు ఉల్లంఘిస్తున్నావు, దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేర్చట్లేదు.